రాజ్యసభ ఇస్తారు, ఎమ్మెల్యే ఇస్తారు, ఏమైనా అడిగినా ఇచ్చా, వద్దని చెప్పా. ఆయన నన్ను ఒక తమ్ముళ్ళలాగా బాగా చూసుకున్నారు, అభినందించారు. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఎంతో గొప్పగా గౌరవించా, అది మీకు తెలుసు. మీకోసం 2 లక్షలు నా ఓన్ గురించి రాశా. నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పనులు అని అట్ట లిస్టులు కూడా రాశా. మళ్ళీ మీరు పొరపాటు ఇచ్చినప్పుడు మనల్ని విమర్శించా. దాని గురించి ఇప్పుడు నాకే బాధ అయితే ఏం లేదు. కానీ నేను ముఖ్యంగా రాజకీయ నాయకులందరికీ నేను నమస్కారం చెబుతూ, ఇన్ని సంవత్సరాల పాటు నన్ను ఆదరించారు. అందుకని ఈ సంవత్సరం ఇక్కడి నుంచి, ఈ రోజు నుంచి నేను చనిపోయేదాకా నా బిడ్డల కోసం, నా కుటుంబం కోసమే నేను బతుకుతా. ఏ రాజకీయాల గురించి నేను మాట్లాడను, ఏ ఒక్క రాజకీయాల గురించి కూడా మాట్లాడను. నాకు బాగా నేషనల్ వైడ్ దేశానికి సంబంధించిన వాడు కాబట్టి నరేంద్ర మోడీ అంటే దేశభక్తుడు. అలాంటి వాడిని మాత్రం ఎప్పుడన్నా ఒక మాట అంటే చాలా గొప్పవాడండి, దేశభక్తుడు. ఆ మాత్రం అయితే అంట మన దేశం కాబట్టి, మన దేశభక్తుడు కాబట్టి, గొప్ప ఎవరెస్ట్ అంతా గొప్పడు కాబట్టి. అది కూడా రాజకీయాలు ఒకటే, ఒక దేవుణ్ణి ఎలాగ నన్ను ఒక భక్తితో నమస్కరిస్తాను, అప్పుడు ఎప్పుడన్నా మోడీ గారు కనపడితే ఒక నమస్కారం పెట్టుకుంటా, అంతే తప్ప ఇక రాజకీయాలు అనేది నా నోటితో నేను ఎప్పుడు ఒక వర్డ్ కూడా ఈ ప్రెస్ మీట్తో ఇది క్లోజ్. నా బిడ్డల గురించి క్లీన్గా, నా బిడ్డల గురించే. రాజకీయాల గురించి మాట్లాడను, రాజకీయాల గురించి ఏ నాయకుడి గురించి నేను కామెంట్ చేయను, మంచి చెప్పను, మాట్లాడను. మీ ప్రెస్ మీట్లో ఎంతమంది ఉన్నారో, మీరు ఎంతోమంది డజన్లు జర్నలిస్టులు, వాళ్ళందరూ నాకు తెలుసు. అందరూ TV5 బిఆర్ నాయుడు అయితే ఏంటి, రాధాకృష్ణ అయితే ఏంటి, చివరికి ఆయన కూడా నా మిత్రుడే చనిపోయిన రామోజీరావు, వీళ్ళందరితో ఏదో పెద్ద సంబంధాలు ఉన్నాయి, వాళ్ళందరూ ఉన్నాయి. వాళ్ళందరికీ మళ్ళీ చెప్తున్నా, ఇంతమంది ఇప్పుడు ఈ ఒక జర్నలిస్ట్ అశోక్ అడిగాడు, రాజకీయాలు ఏమన్నారు, రాజకీయాల గురించి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం మనస్ఫూర్తిగా వారి చేతులెత్తి నేను నా మనస్ఫూర్తి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. అలాగే ఇలాంటి స్ఫూర్తి చూసి నాకు కూడా వ్యక్తిగతంగా నేను ముఖ్యంగా ఆయన లీడర్షిప్ ఎబిలిటీ, ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఒక నాయకుడు ఎలా ఉండాలి, ఒక వరదలు వచ్చినప్పుడు ఎలా ఉన్నారనేది మనకి విజయవాడ బొడుమేరు వరదలప్పుడు అసలు ఆయన చూపించిన నాయకత్వ పటిమ ఇవన్నీ చాలా ఆదర్శనీయం. అధ్యక్షుడు మేము వెళ్ళి కాళ్ళు మన చొక్కా మడిచి ఆయన దిగి బురదలో నడిచి దిగి ఆయనకి అవసరం లేదు, ఆయన చేయించవచ్చు. ఒక కమాండ్ సెంటర్లో కూర్చొని చేయగలిగే సత్తా ఉండి కూడా మా అందరికీ ధైర్యం నింపడానికి, మా అందరికీ భరోసా నింపడానికి, ప్రజలకు ఆ భరోసా ఇవ్వడానికి ఆయన నడిపించిన తీరు యంత్రాంగాన్ని చాలా అభినందనీయం అధ్యక్షుడు. అలాగే జల్ జీవన్ మిషన్ కి సంబంధించి అధ్యక్షుడు ఈ రోజున గత ప్రభుత్వం ఫిల్టర్ బెడ్స్ కూడా మార్చలేదు అధ్యక్షుడు. అంటే 4 లక్షలు అవుతుంది. అంటే ప్రతి నెల మొదటి లేయర్లో మొదటి శాండ్ తీసి అది అసలు కనీసం అది కూడా కనీసం ఫిల్టర్ బెడ్స్ మార్చని కాడికి ఈ రోజు పొద్దున మన అసెంబ్లీలో కూడా మాట్లాడిన గౌరవ సభ్యులు కొంతమంది తీసుకొచ్చింది, కనీసం మనకి కిడ్నీ వ్యాధులు ఎక్కువైపోతుంది, కనీసం ఫిల్టర్ బెడ్స్ కూడా మార్చలేదు. కనీసం ఫిల్టర్ బెడ్స్ మార్చిన కొంత ఇంపాక్ట్ తగ్గుద్దని అంటుంటే నిజంగా అనిపించింది అధ్యక్షుడు. జల్ జీవన్ మిషన్ మేము ఇప్పుడు దాకా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆయన విజన్ తోటి జల్ జీవన్ మిషన్ ఈ రోజున అందరికీ మాటిస్తున్నాం అధ్యక్షుడు, రాష్ట్రానికి మాటిస్తున్నాం. జల్ జీవన్ మిషన్ మన కేంద్రం మనకి గౌరవ ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో మునిపెన్నడూ లేని విధంగా భారతదేశంలోని ఎప్పుడు కూడా జల్ జీవన్ మిషన్ ఏ స్థాయి ఇది ఒక మోడల్ గా చేస్తాం అధ్యక్ష. ఆ మాట మేము అందరం కమిటెడ్ గా ఉన్నాం అధ్యక్ష.
అలాగే లా అండ్ ఆర్డర్కి సంబంధించి లా అండ్ ఆర్డర్లో 3 IPS ఆఫీసర్స్ ని ఏకకాలంలో సస్పెండ్ చేసిన ఘనత, వాళ్ళు చేసిన తప్పులకి ఆ ధైర్యం కావాలంటే ఆయన అనుభవం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అలాగే లా అండ్ ఆర్డర్ సంబంధించి ఇంకొకటి గంజాయి వనాలు పెరిగిపోయిన చోట తిరిగి శుద్ధించిన డ్రోన్స్ ను వాడి గంజాయి అరికట్టడం. ఈ మధ్యన కూడా మనం ఏ స్థాయికి వచ్చిందని పక్కన ఉన్న వైజాగ్ లో హాస్పిటల్ పక్కన చిన్న చిన్న పిచ్చి మొక్కలు కూడా పెంచేస్తాం. అంత ఇదిగా పెరిగిపోయింది. దాన్ని ఉక్కుపాదంతో దాన్ని అణిచేస్తామని చెప్పింది చాలా స్ఫూర్తిదాయకం అధ్యక్ష. ప్రత్యేకించి సోషల్ మీడియాకి సంబంధించి అసలు ఇంట్లో ఆడబిడ్డలు బయటికి రావాలన్నా కానీ ఊళ్ళల్లో ఈ రోజున ఇక్కడున్న చాలా మంది గౌరవ సభ్యులు కానీ ముఖ్యమంత్రి కానీ వీళ్ళందరూ ఎంతో కొంత ఒక ఇన్సులేటెడ్ అధ్యక్ష. కొంతమంది అధికారులు తెలియచ్చు, లేదంటే మనుషులు ఉండొచ్చు, ఉండొచ్చు, కానీ నిజంగా సఫర్ అవుతుంది ఊళ్ళల్లో ఆడపిల్లల అధ్యక్ష. ఈ అలవాటు అయిపోయి గత ప్రభుత్వం చేసిన అలవాటు అయిపోయి ప్రతి ఒక్కళ్ళు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని బూతులు తిట్టడం, అన్ని తిట్టిన తర్వాత కూడా వాళ్ళకి అలవాటు అయిపోయి ఇంకెవరు తిట్టాలో తెలియక స్థానికంగా ఉన్న ఆడపిల్లల మీద కూడా వీళ్ళు అవాకులు చవాకులు పేలి పచ్చి బూతులు తిడతా ఉంటే ఎవరికి చెప్పుకోలేక వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే బయటికి రాలేకపోతున్నారు. క్రైమ్ మైండ్ సెట్ పెరిగిపోయింది, క్రిమినాలిటీ పెరిగిపోయింది. ఇలాంటి సమయంలో ఆయన ఉక్కుపాదంతో సోషల్ మీడియా యాక్టివిస్టులు అనే పేరు చెప్పుకొని గుండాలకి రౌడీలకి ఆయన తీసుకున్న చర్యలు, హోంమంత్రి అనిత గారు తీసుకున్న చర్యలు చాలా బలమైన అభినందనలు తెలియజేస్తాను. ఇదే కొనసాగాలని కోరుకున్నాను అధ్యక్ష. దిస్ షుడ్ బి ఎ కంటిన్యూటీ ఆఫ్ అవర్ ఎంటైర్ గవర్నెన్స్. మన అడ్మినిస్ట్రేటివ్ లో ఒక భాగం అవ్వాలి అధ్యక్ష. మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మాటిస్తున్నాను. గౌరవ సభ్యులందరూ కూడా ఇసుక దోపిడీలు కానీ లేదంటే మేము చేయాల్సిన పనులు ఎప్పటికప్పుడు మీరు మాకు ఆదేశాలు ఇవ్వండి సార్. మా ఆదేశాలు ఇవ్వాలని కోరుకున్నాను అధ్యక్ష. మేము బెల్ట్ షాపులు కానీ మా అందరి బాధ్యత లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడటం, మంత్రివర్గంలో ఏ శాఖలు అయితే తీసుకున్నామో ఆ శాఖల్ని సమర్థవంతంగా వారి విజన్ కి తగ్గట్టుగా పనిచేయడం అధ్యక్ష. ఇవన్నీ కూడా మేము ఆయన ఏ కళ అయితే కన్నారో ఆ కళ నెరవేర్చడానికి పూర్తి చేయడానికి మేమందరం సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, మీరు 5 సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసిన అధ్యక్ష, మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ మీరు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని, ఇదే మీ ప్రతిభా పాఠవాలు చూపించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ గౌరవ సభ్యులందరికీ సభాపతి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుని సభ తీసుకుంటాం. విజయేంద్రలో పేర్కొన్న పత్రాలన్నీ సభా సమక్షంలో ఉంచినట్టుగా భావించాలండి. ఇప్పుడు ఆర్థిక మంత్రి గారు ఏంటి కృష్ణకుమార్ రాజు గారు మీరేమో మాట్లాడాలన్నా?